అయ్యారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకుమన్ రాజశేఖర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు ఎస్ నా వాయిస్ వినబడుతుంది కదండి? సో రాజశేఖర్ గారు, పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో టీడీపీకి పట్టం కట్టారు. అంటే ఇది వైఎస్ఆర్సీపీ పై ఉన్నటువంటి వ్యతిరేకతగా చూడాలా? మీ గత పాలనపై సారీ శ్రీనివాస్ రెడ్డి గారు, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. నేను ఇప్పుడు రాజశేఖర్ గారితో మాట్లాడుతున్నాను. రైట్. సో ఎలా చూస్తారు? వైఎస్ఆర్సీపై వ్యతిరేకత అంటారా, లేకపోతే మీ గత పాలనపై అసంతృప్తి వ్యక్తపరిచారా ప్రజలు ఈ రూపంలో? లేదు అని అంటే న్యాచురల్ గా అధికార పార్టీకి ఇలాంటి జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండేటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక ఇది ఉంటుంది. సో అదే ఇక్కడ కనబడింది అని అనుకుంటున్నారా? డిబేట్ లో ఉన్నాను రోజా గారు. ఎస్, ఇప్పుడు ఈ గెలుపును కూడా ఒక గెలుపుగా భావిస్తే సరే, అది వాళ్ళ కర్మ, అది మనం ఏం చేయగలిగింది లేదు. సరే, అధికార పార్టీకి ఎన్నో ప్రలోభాలు ఎన్నో రకాలుగా మాట్లాడి ఎన్ని చేయాలో అని చేశారు, ఎన్ని అరాచకాలు చేయాలి అని చేశారు. సరే, గెలుపు. ఇప్పుడు దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేది ఏం లేదు. ఈ రెండు గెలిచినందువల్ల లేదా వాళ్ళు ఓడిపోయినందువల్ల వాళ్ళు ఏం దిగిపోయేది లేదు, ఏది జరగదు ఈ ఎన్నికల వల్ల. సో అలాంటి ఎన్నికలు వీళ్ళు దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో మరి కక్షగానే చేసినట్టుంది కానీ తప్పితే ఇందులో వేరే కనపట్ల. అయినప్పటికీ కూడా ఆయనకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు దీనివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు, వాళ్ళకైనా సరే మాకైనా సరే. కానీ మరి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు కదా మీరు కూడా. ఇదే ఇంత చాలా చిన్న విషయం అని చెప్తున్నారు, ఎవరికి వచ్చేది లేదు పోయేది లేదని చెప్తున్నారు. మరి దీనికి మీ అధినేత ఎందుకు గంటన్నర పాటు దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి పక్కన ఇద్దరు అభ్యర్థుల్ని కూర్చోబెట్టుకుని మరి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే అక్కడ జరిగినటువంటి అరాచకం గురించి మాట్లాడవలసి వచ్చింది. అభ్యర్థిని కూడా కనీసం ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే బంధించినటువంటి పరిస్థితులు, ఓటర్లని ఓట్లు వేసుకొని చేసిన పరిస్థితులు, లేకపోతే ఏజెంట్లు కూడా లోపలికి పోనీటువంటి పరిస్థితులు, లేదా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్లు ఒక ఊర్లో ఒక చోట ఉండే పోలింగ్ బూత్ మరొక చోటగా మార్చడం, వీళ్ళకి అందుబాటులో ఉండకుండా చేయటం, అదేవిధంగా ఓటర్స్ని కూడా పోలింగ్ బూత్ ఆ ప్రాంతానికి పోనీయకుండా కంప్లీట్గా బూత్ క్యాప్చరింగ్ చేసేసి మరి ఈ ఓటింగ్ అనేటువంటిది, రిగ్గింగ్ అనేటువంటిది చేసుకున్నారు. కాబట్టి దాని మీద మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంది. మా ఒక ఎమ్మెల్సీ మీద దాడి చేయడం కాకుండా మా నాయకుల మీద మరి చాలా దారుణంగా మరి వాళ్ళని కొట్టడం జరిగింది, హత్యా ప్రయత్నాలు జరిగినాయి, కేసులు. కానీ ఈ ఎన్నిక చాలా ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికలు. వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకతకి నిదర్శనము, ఆ ప్రతిబింబమే ఇవాళ మీ ఓటమి కావచ్చు, టీడీపీ నాయకుల గెలుపు కావచ్చు అని చెప్తూ ఉన్నారు. రోజా గారు, మీరు ఒక క్వశ్చన్ గమనించండి. వ్యతిరేకత అనేటువంటిది అధికార పార్టీ మీద ఉంటుంది ఎక్కడైనా. అపోజిషన్ పార్టీ, అధికారంలో లేని పార్టీ మీద వ్యతిరేకత ఉండడానికి అవసరం ఏముంటుందండి? ఏదైతే అధికారంలో ఉందో పార్టీ వాళ్ళు అయిష్టత కూడా ఉండొచ్చు కదా. వ్యతిరేకత కాకపోతే అయిష్టత కూడా ఉండొచ్చు కదా. అదే చెప్తున్నాను ఎందుకోసం. ఇప్పుడు ఏదైతే వీళ్ళు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక, లేదా సూపర్ 6 అనో 7 అనో వాటిని తుంగలో దొక్కినటువంటి పరిస్థితులను పురస్కరించుకొని ప్రజలు తిరుగుబాటు అనేటువంటిది వ్యతిరేకత వాళ్ళ మీద ఉంటుంది. ఓడిపోయినా మా పార్టీ మీద మరి వ్యతిరేకత ఉంటుంది అంటే నేను అంతకన్నా చెప్పగలిగింది లేదు. అది అలా ఉంచితే శ్రీనివాస్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడే కాదు అని మాట్లాడటాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాకపోతే ఎంపీగా ఎలా చేశాడు, లేకపోతే ఎమ్మెల్యేగా ఎలా చేశాడు, అపోజిషన్ లీడర్గా ఎలా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఎలాగయ్యారు, మళ్ళీ అపోజిషన్లో ఇప్పుడు ఎలా వచ్చినారు. రాజకీయం మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలియకపోతే ఒక పార్టీ సొంతగా పెట్టి మరి ఆ పార్టీని రన్ చేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆయన చనిపోవడం వల్ల అధికారంలోకి వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం. అలా ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు వల్లే వచ్చి ఉంటే 14 ఎన్నికల్లో రావడం జరిగింది. ఎందుకు 67 సీట్లకు పరిమితం అయ్యాం? ఆ రోజే అధికారంలోకి రావాలా? మళ్ళీ 19 ఎన్నికలు 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేసి పాదయాత్ర చేసి 3684 కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశాన్ని అరాచకాలకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కాబట్టి
ఆయన మళ్ళీ 19 ఎన్నికల్లో మళ్ళీ గెలవడం జరిగింది. Yes. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆయనది కాదు కదా. ఆ పార్టీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎన్టీ రామారావు గారి దగ్గర బతంలాడి బామాడి పార్టీలో చేరి ఆయనకే వెన్నుపోటు పొడిచి ఆయనకు చావు కారణమై ఆ పార్టీలో చివరికి ఆయన బతుకున్నప్పుడే అదే తెలుగుదేశం పార్టీ నుంచి మరి ఎన్టీఆర్ గారిని బర్తరఫ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన సస్పెన్షన్ గురి చేసినటువంటి పరిస్థితులు ఎంతో దారుణమైనటువంటి సరే, దీనిపైన ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి? చరిత్ర అందరికి చరిత్ర పైన ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి? రాజశేఖర్ గారు, సబ్జెక్ట్ మాట్లాడదాం. ఎస్, లెట్ మీ కంప్లీట్ అండి ప్లీజ్. సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టింది మీకు సబ్జెక్ట్ లాగా ఉంటే నేనేం చేస్తాను? నేను అది కూడా ఖండించాను, మీరు గమనించారా లేదు? నాయకుడు కాదు అని మాట్లాడినప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ లాగా ఉంటే నేను ఆ విషయాన్ని ఖండించాను, మీరు ఒకవేళ విని ఉండలేదేమో పొరపాటున. సార్ అయినా మీరు ఖండించినా ఖండించకపోయినా నేనైతే ఖండించాలండి, నా బాధ్యత అది. మరి మా పార్టీ అధినేత గురించి మాట్లాడినప్పుడు ఎదుటోళ్ళ గురించి కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుందండి. కాబట్టే చెప్తాను నేను. మరి ఆ రోజు అంత దారుణంగా మరి ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఏమన్నారు? చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి గాడ్సే కన్న ఘోరం, గొడ్డు కన్న హీనం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీఆర్ గారు వాడారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉందండి. నేను ఈ రోజుకి చెప్తున్నాను కదండి, ఈ రోజుకైనా ఒంటరి పోరాటం, అతను దమ్మున్న మనగాడు కాబట్టి ఒంటరిగా పార్టీ పెట్టి ఒంటరిగా పోరాటం చేసి ఒంటరిగానే అధికారంలోకి పార్టీని తీసుకొచ్చాడు కాబట్టి అదే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రమ్మనండి. వీళ్ళు ఒక నిజాయితీ గలవాళ్ళు లేదా చంద్రబాబు నాయుడుగా అంత సామర్థ్యత ఉంటే ఒంటరిగా ఎందుకు అధికారంలోకి రాలేకపోతా ఉన్నారు? ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎవరో ఒకరితో కలవాల్సిందే తప్పితే మరి సొంతగా ఎందుకు రాలేకపోతున్నారు? జగన్మోహన్ గారు అలా కాదు కదా, సొంతగా పార్టీ పెట్టారు. ఓడినా గెలిచినా ఒక్కళ్ళే పోటీ చేశారు. ఇప్పుడు అలా కాదు కదా, ముగ్గురు కలిసి పోటీ చేశారు. ఇప్పుడు గతంలో కూడా అంతే, అందరినీ కలిసినప్పుడే గెలిచాడు తప్పితే ఒంటరిగా ఈయన గెలిచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు జరిగినటువంటి ఆ ఎన్నికల్లో కూడా పులివెందులైనా ఒంటిమిట్టైనా జరిగిన ఎన్నికలు ఏకపక్షంగా జరిగినాయి. పోలీసు వ్యవస్థ అనేటువంటిది పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేసినటువంటి మాట అందరూ చూస్తా ఉన్నాం. ఎంత దౌర్జన్యం! ఒక ఎమ్మెల్సీని మరి హత్యా ప్రయత్నం ఎమ్మెల్సీ మీద చేయడమే కాకుండా ముఖ్య నాయకులందరినీ బంధించి, అవినేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఎక్కడోళ్ళు అక్కడ బంధించి ఆఖరికి అభ్యర్థులను కూడా బంధిస్తారంటే మరి బూత్లోకి వెళ్ళి పోలీసులు మరి అక్కడ కూర్చొని మరి ఈ మంత్రులు అక్కడ కూర్చొని, ఎమ్మెల్యేలు అక్కడ కూర్చొని, ఎంపీలు అక్కడ కూర్చొని ఏ విధంగా నడిపించారనేది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంత అవసరం లేదు. ఈ 2 జడ్పీటీసీ స్థానాల వల్ల ఎవరికి వచ్చేది లేదు, పోయేది లేదు, వాళ్ళకైనా మాకైనా. కానీ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాల్లో మేము ఏదైనా చెయ్యగలము అని అధికారంలో ఉండి అధికార జులుంతో ఏదో చేశారు. కానీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఇంతటితో అవలా స్థానిక సంస్థలు మళ్ళీ ఎన్నికలు జరగాల్సి ఉంది. లేదంటే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయి. అప్పుడు తెలుస్తుంది ఎవరు సత్తా ఏందో, ప్రజలు ఎవరి పక్షాన్ని ఉన్నారని. జగన్మోహన్ గారు రాజకీయ నాయకుడు కాబట్టి 40% ఓటింగ్ ఎలా వస్తుందండి? కానీ వాళ్ళ ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక ధీమాతో ఉన్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా రిపీట్ అవుతాయి అనేటువంటి ధీమాలో వాళ్ళు ఉన్నారు. ఉండొచ్చండి, తప్పులేదు. వాళ్ళ ధీమా వాళ్ళకు ఉంటుంది. కానీ ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనేటువంటి మరి విశ్వాసం మాకు ఉంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే లేదా ప్రజల్లో ఉన్న తిరుగుబాటు చూస్తా ఉంటే ఖచ్చితంగా మాకు ఉంది. కాబట్టి వన్ సైడ్ ఇప్పుడు ఆ ఓటింగ్ జరిగింది, మీరు చూసారు కదా, మహిళల్ని బట్టలు చించి రోడ్ల మీద కొట్టినటువంటి పరిస్థితులు అక్కడ జరిగే క్లియర్ గా కనపడింది కదా. పులివెందుల కాన్స్టిట్యూన్సీ ఏ విధంగా జరిగింది అనేటువంటిది అలాంటి డైరెక్ట్ గా వాళ్లే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది కదా. ఏ విధంగా కొట్టారో, వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా పోలీసు వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ నిద్రపోతా ఉంది. ఎలక్షన్ కమిషన్ మరి నిద్రపోతుందా లేదా నిద్రపోతుంది నటిస్తుందా అర్థం కాని పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధమైనటువంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా చూస్తే ఈరోజు మరి వన్ సైడెడ్ గా వాళ్ళు కూడా వెళ్ళినటువంటి చూస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనా ఇది ఇంతటితోటి ఇదే చివరి ఎన్నికలు కాదు. రాబోయే రోజులు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం పడతారనేటువంటి ఆత్మవిశ్వాసం మాకుంది.